ఫ్రెండ్స్, మాకు ఈరోజు చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇప్పుడే చేను దగ్గర నుంచి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయితే మెరుస్తుంది, అందుకే బయట తీయట్లేదు. ఎట్లా వర్షం పడుతుందా అని చెప్పేసి చెనక్కాయలు అయితే ఉడకబెడుతున్నా. ఒక పక్కనేమో కార్న్ కాల్చుతున్నా అన్నమాట. బాగుంటుంది కదా వర్షం క్లైమేట్కి. కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, మనకి లేదు కదా వర్షానికి, ఇప్పుడు పెట్టేది కాదు కదా, అందుకని ఇలా చేస్తున్నా గ్యాస్ మీదే. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయి లేదా? మిరపకాయలు వేసి వాళ్ళు మస్తు భయపడుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే చూడండి ఎట్లా ఉరుముతుందో, భయం వేస్తుంది వర్షానికి. అయితే ఇప్పుడే పట్టాలు కప్పేసి ఇంకా వచ్చాము. అయితే కూరగాయలు అయితే వచ్చాయి. వంకాయలు, గోంగూర తీసుకున్నాను. వంకాయలు అయితే ఈరోజు కూర చేద్దాం, గోంగూర ఏదైనా చేద్దామని చెప్పేసి ఆయన. ఫ్రెండ్స్, ఇంకే వైట్ అన్నం అయితే వండేస్తాను మార్నింగ్ టైము. తర్వాత వంకాయ కర్రీ చేశాను. టిఫిన్కి వచ్చేసి పునుగులు. రోజు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, పనికి వెళ్తున్నాం కదా, వర్షం పడిందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నాము. పునుగులు చేశాను, పల్లి చట్నీ, చాయ్ ఆల్రెడీ తాగేసారు. చాయ్, పాలు, తర్వాత నీళ్ళు, ఇవైతే కాగబెట్టాను. ప్రతిరోజు నా మార్నింగ్ ఖచ్చితంగా పాలు, నీళ్ళు, ఈవినింగ్ కూడా కాగబెట్టాల్సిందే. ఇప్పుడే టిఫిన్ చేసే గిన్నెలన్నీ ఉన్నాయి ఇంగిలా. ఇంకా టైం అయితే 8 అలా అయింది. ఇప్పుడు కొంచెం ఎండ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వర్షం అయితే పడింది కదా రాత్రి, ఇప్పుడు ఎండ అయితే వస్తుంది. కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్తే కళ్ళం దగ్గరికి అయితే వెళ్ళాలి. దగ్గర అడ్డంగా పెట్టు, ఎడంగా పో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే మొన్న పెసలను మినువులు ఎండబెట్టాం కదా, పెసలు అయితే పట్టడం అయిపోయింది, ఇది విసురడం అయితే అయిపోయింది. వెనకట్లో మన అమ్మమ్మల, తాతయ్యల, నాయనమ్మల కాలంలో అయితే ఇలాంటివి ఉండే కదా, ఇప్పుడైతే లేవు కదా ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకొని ఇంకా విసరడం అయితే అయిపోయింది. దగ్గర న్యాచురల్గా ఇంట్లోనే మనకి పెసరపప్పు తయారైందనమాట. చూడండి, మిల్లుల్లో మనం షాపుల్లో కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా కాకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే పెసరపప్పు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా మినువులు కూడా ఉన్నాయి, అవి పట్టేటప్పుడు చూపిస్తాను, చూసుకో. ఫోటోలు తప్పితే ఎలాంటి ఫోటోలు ఉండవు. మనం వదనంటే యూట్యూబ్ చేసిద్ది కాబట్టి ఏమంటారు, మనకు దగ్గర పని బాట చేస్తంటే వచ్చి కూర్చున్నారు ఏమంటారు. వాయిస్ కట్ చేస్తాగా, వాయిస్ బంద్ చేస్తాను. కుమ్మరక్క పైడిజంగా అంత పోయింది, ఏం కాదు ఇల్లు.
ఇట్లా ఇట్లా పడుకోపో పేరేసుకున్నా